అదంతా అవసరం లేదు కానీ మన సినిమాలో ఒక సీన్ చెప్తాను విను. అసలు సీనే టూ మచ్ సీన్. అసలు ఆ సీన్ చెప్తే సీను స్క్రీను రెండు చిరిగిపోవాల్సింది. స్క్రీన్ తిరిగితే మన సినిమా ఏనర్థం అబ్బాయా? ఇలా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పనయా? చెప్పను. డౌట్ వచ్చింది, నువ్వు చెప్పు అబ్బాయా. సరే, రెయిన్ ఎఫెక్ట్ అంటే పోరిన వర్షం. 4-5 పైరింజలు తెప్పిద్దాం. 2 చాలవా? బడ్జెట్ మొదలా? అరే కట్ చెప్తాను ఏమయ్యా. కటిక చీకటి నైట్ ఎఫెక్ట్. ఈ కటిక చీకటిలో ఆ నైట్ ఎఫెక్ట్ లో పోరిన వర్షంలో మన హీరో హోండా బైక్ మీద స్పీడ్ గా వస్తున్నాడు. ఇటువైపు హీరోయిన్ టెన్షన్ గా ఉంది. హీరో రైవని వస్తున్నాడు. హీరోయిన్ టెన్షన్, హీరో రై, హీరోయిన్ టెన్షన్, హీరో రై. హీరోయిన్ లేచిపోయింది. ఎన్నిసార్లు చెప్తావు ఈ కథ? వినేవాళ్ళు మారుతున్నారు కానీ నీ కథ మారడం లేదు. రోజుకి 5 కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు, 3 60 డైరెక్టర్లు వస్తున్నారు. కాంపిటీషన్ పెరిగిపోయిందయా, ట్రెండ్ మార్చుకో. బుర్రంతా హీట్ ఎక్కిపోయింది కానీ 2 చికెన్ బిర్యానీ చెప్పు. ఏమిటి? 2 చికెన్ బిర్యానీ. ఓ ఏమిటి? చెప్పు బాబు. చూడు, ఇక నుంచి మేము కేకలేసి టైం ని ఎనర్జీని వేస్ట్ చేసుకోం. ఇలా అంటే రమ్మని అర్థం, ఇలా అంటే రాని అర్థం. ఎందుకురా బాబు ఆడితో పెట్టుకుంటావు? ఆడు పళ్ళున్న పెయిన్ రా, కురుక్కు తింటాడు. నువ్వు వెళ్ళి 2x4 టీ పట్టరమ్మా. 4 కుర్చీల్లో కూర్చొని 2x4 అంటే కుదరదమ్మా. మీ 2 కుర్చీల్లో కూర్చొని చెప్పండి, అప్పుడు తెస్తా. అబ్బా, తెలుగు డ్రైనేజ్ లో పొంగి పొరలుతుందిరా. నా తెలుగు గురించి నీకేం తెలుసు? ఈ బ్రెయిన్ అమెరికాలో ఉంటే 2వ బిల్ గేట్స్ అయింది. నిజమా? అయితే నీ తెలివితేటలకు వచ్చిన టెస్ట్ పెట్టు. వాడితే ఎందుకు లేరా? నువ్వు ఉండు మామా. మేము అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే నీ డ్యూటీ మేం చేస్తాం. మరి చెప్పకపోతేనో మీ బిల్లు నేను కడతాను. డన్. డబుల్ డన్. ఈ టీ కప్పును ఒకసారి చూడు. రోజు చూస్తూనే ఉన్నానుగా. దీనికి హ్యాండిల్ ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. మరి ఇప్పుడు రైట్ సైడ్ ఉంది. ఇంకొక మాట చెప్పు. బ్యాక్ సైడ్ ఉంది. ఆఖరికి బాగా ఆలోచించుకొని చెప్పు. ఫ్రంట్ సైడ్ ఉందయ్యా. మరి ఇప్పుడు ఈ 4 పక్కల కాక ఎటు సైడ్ ఉందో నువ్వు కరెక్ట్ చెప్పు. ఈ కప్పుకి హ్యాండిల్ అవుట్ సైడ్ లో ఉంది. ఇప్పుడు మన పందెం ప్రకారం బిల్లు తమరే కట్టాలి. 4 బిర్యానీ ప్యాకెట్స్ విత్ చిల్డ్ కూల్ డ్రింక్స్ పట్టడం. పందెం గెలిచినంత మాత్రం పెద్ద హీరోలు అయిపోయినట్టు ఫీల్ అయిపోకండి. ఆయన నెక్స్ట్ పందెంలో 0 అయిపోగలరు. గ్లాస్ లో స్పూన్ వేయగలవేమో ట్రై చేయి. అందుకే ఓవర్ యాక్షన్ పనికిరాదు. ఇప్పుడు నేను వేస్తాను, చూడరా ఏమిటి?